Hi guys, Moto H60 Fusion ఆల్రెడీ మొబైల్ లాంచ్ అయ్యి 2 మంత్స్ పైన అవుతుంది. సో ఇది ఒక ఫుల్ రివ్యూ లాగా అనుకోండి. అంటే ఇది 25,000 బడ్జెట్లో చూసుకుంటే ఒక ఆల్ రౌండర్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా మొబైల్ లాంచ్ అయినప్పుడే అంటే మొబైల్ నేను కొని ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ పైన అవుతుంది. అంటే 1 మంత్ అవుతుంది మొబైల్ నేను యూజ్ చేసి. సో కొన్నప్పుడే అనుకున్నా అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి, బట్ ఆల్రెడీ ఎలాగో లేట్ అయింది. ఫుల్ రివ్యూలో మనం అన్ని కవర్ చేద్దామని చెప్పి నేను ఎలాంటి అన్బాక్సింగ్ వీడియో అయితే చేయలేదు. రైట్ నో ఈ వీడియోలో మనం ఈ మొబైల్ కంప్లీట్ ఫుల్ రివ్యూతో పాటు నా యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటా. ఒకవేళ మీరు అండర్ 25,000 బడ్జెట్లో ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మోటో H60 Fusion అనేది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మొబైల్ లింక్ బిలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే వెళ్ళి అక్కడ నుంచి బై చేయండి. ఇది బేస్ వేరియంట్ 8GB RAM 128GB జస్ట్ 21,500 రూపీస్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది. బేస్ వేరియంట్ 12GB RAM అండ్ 256GB అరౌండ్ 23,500 రూపీస్ ప్రైస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్ లో చూసుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపిటేటివ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రతి మొబైల్లో కూడా ఖచ్చితంగా కొన్ని ప్రోస్ అనేవి ఉంటాయి అండ్ దాంతో పాటు కొన్ని కాన్స్ అనేవి కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనిషియల్ గా కొన్ని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుని ఫైనల్ గా దీనిలో ఉన్న నెగిటివ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్లీ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అంటే మీకు సైడ్స్ కొంచెం కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే కాస్త మినిమల్ గా ఉంటాయి. బట్ ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే ఈవెన్ చాలా చాలా న్యాచురల్ గా. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని 25,000 రూపీస్ ప్రైస్ లో ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. అఫ్ కోర్స్ దీనిలో 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్, HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈవెన్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. 10-bit డిస్ప్లే ప్యానల్ ఇది. సో మీరు అలాంటి కాంటెంట్ వేసుకున్నా కూడా అఫ్ కోర్స్ మీరు ఎవ్రీథింగ్ 4K లో ఈవెన్ కంటెంట్ ప్లే చేస్తున్నా కూడా ఖచ్చితంగా మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మోటో H60 Fusion లో ఖచ్చితంగా చాలా చాలా సాలిడ్ గా ఉంది. అంటే ఈ ప్రైస్ ట్యాగ్ లో మిగతా అన్ని డిస్ప్లేస్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్తీ అనే చెప్పొచ్చు. నెంబర్ 2, ఇన్ హ్యాండ్ ఫీల్. మొబైల్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 180 grams వెయిట్ మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా మీరు బయట క్యారీ చేస్తున్నప్పుడు లేదా హెవీగా యూజ్ చేస్తున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది అంటే మీకు పట్టుకున్నప్పుడు చాలా హ్యాండీగా, చాలా లైట్ వెయిట్గా, చాలా చాలా బెటర్గా ఉంది. ప్లస్ బ్యాక్ సైడ్ మీకు ప్యూర్ వెగన్ లెదర్ డిజైన్తో వస్తుంది. ఇది చూడడానికి మీకు కొంచెం ప్రీమియంగా అండ్ సాలిడ్గా అనిపిస్తుంది. దీంతో పాటు ఇందులో మీకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే అనుకోకుండా ఫోన్ కింద పడ్డా కూడా ఖచ్చితంగా ఇది మీకు సర్వైవ్ అవుతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీకి వెళ్తే సైడ్స్ కంప్లీట్గా చూసుకుంటే మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే వెగన్ లెదర్ ప్రీమియం డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ నెంబర్ 3, స్పీకర్స్ అండ్ ఆడియో సపోర్ట్ చూసుకుంటే మాత్రం దీనిలో హైరస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు ఈ బడ్జెట్ లో చూసుకుంటే మాత్రం ఈవెన్ మీరు ఎలాంటి వీడియోస్ ప్లే చేసుకున్నా కూడా సౌండ్ అనేది మీకు చాలా చాలా లౌడ్ గా ఉంది. అంటే ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా సౌండ్ పరంగా ఇది లేదు అని చెప్పడానికి అయితే లేదు. ఎవ్రీథింగ్ అన్ని కూడా మనకి ప్రాపర్ గా ఉన్నాయి. నెంబర్ 4, బ్యాటరీ. దీనిలో 5500 mAh బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అండ్ 68 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ తో వస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అరౌండ్ మీకు ఒక 50 minutes to 45 minutes లో కంప్లీట్లీ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే మాత్రం హెవీగా మీరు మొబైల్ యూజ్ చేయకపోతే మాత్రం మార్నింగ్ 10 AM కి మీరు మొబైల్ యూజ్ చేస్తే ఈవినింగ్ మళ్ళీ మీకు అంటే నైట్ 10 PM వరకు కూడా మొబైల్ అనేది కంప్లీట్ గా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు హెవీగా మొబైల్ యూజ్ చేస్తామనుకుంటే మాత్రం స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే ఇక్కడ చూడండి మీరు ఆల్మోస్ట్ ఆల్ మీకు 5 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో మినిమల్గా యూజ్ చేస్తే ఒక 6 hours వరకు కూడా మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ అండ్ మీకు ఎవ్రీథింగ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని చూసుకుంటే మాత్రం నాకు అండర్ 25K బడ్జెట్లో ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఈ మొబైల్తో. అండ్ నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే మోటోరోలా ఫోన్స్లో ఎప్పుడు కూడా కెమెరాస్ ఈవెన్ చాలా చాలా బెటర్గా ఉంటాయి. అంటే ప్రీవియస్గా లాంచ్ అయిన అన్ని ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే అఫ్కోర్స్ ఈ ఫోన్స్లో కూడా కెమెరాస్ చాలా చాలా బెటర్గా ఉన్నాయి. దీనిలో బ్యాక్ సైడ్ చూసుకుంటే 50+13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ప్రైమరీ కెమెరా సోనీ లైటిగా 700C సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా దీనిలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ 13 మెగాపిక్సెల్ చూసుకుంటే అల్ట్రా వైడ్ అండ్ మైక్రో సెన్సార్ అని కూడా చెప్పొచ్చు. దీనిలో ఫోటోస్ చూసుకుంటే ఈవెన్ చాలా చాలా న్యాచురల్గా వస్తున్నాయి. అఫ్కోర్స్ కలర్స్ కూడా మీకు చాలా బ్రైట్గా ఉన్నాయి. ఈవెన్ అవుట్డోర్ కండిషన్స్లో మీకు బ్యాక్ ఎండ్ ఎంత లైటింగ్ ఉన్నా కూడా చాలా బాగా అడ్జస్ట్ చేసుకుని మరీ ఫోటోస్ అయితే తీస్తుంది. దీనిలో మీకు 24mm, 35mm అండ్ 50mmలో మీరు రకరకాల పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయచ్చు. అంటే బొకే షాట్స్ అంటారు కదా, సో అలాంటివి మీరు ఈజీగా తీయచ్చు. అఫ్కోర్స్ ఆబ్జెక్ట్ ఎంత దూరంగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఆబ్జెక్ట్ని చాలా ప్రాపర్గా డిటెక్ట్ చేసి సో పోర్ట్రేట్ షాట్స్ అనేవి ఈ మొబైల్లో బాగానే వస్తున్నాయని చెప్పొచ్చు. సో ఫోటోస్ అన్ని కూడా ఎక్స్ట్రీమ్ లైటింగ్ కండిషన్స్
పర్ఫార్మెన్స్ ఉన్నంత వరకు కూడా చాలా చాలా బెటర్గా వస్తున్నాయి. బట్ ఎప్పుడైతే మీరు లో లైటింగ్ కండిషన్స్కి వెళ్తారో అంటే మరీ లైటింగ్ లేకుండా ఫొటోస్ తీసుకుంటారు, సో ఖచ్చితంగా అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఫొటోస్లో చాలా చాలా నాయిస్ అయితే ఉంది. ఎందుకంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కాబట్టి ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి ఎక్కువగా క్యాప్చర్ చేయట్లేదు. బట్ ఓవరాల్గా బడ్జెట్ని మనం మైండ్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైస్లో ఇది వర్తి మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం నాకు చాలా చాలా ఇంప్రెసివ్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే డీటెయిల్స్ని చాలా చాలా యాక్యురేట్గా మనకి క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ ఇమేజ్ని ఎంత జూమ్ చేస్తున్నా కూడా డీటెయిల్స్ చాలా బాగా క్యాప్చర్ అవుతున్నాయి. అండ్ ఓవరాల్గా కలర్స్ కూడా చాలా చాలా బెటర్గా ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ కెమెరా మాత్రం నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ని యూజ్ చేసి కంప్లీట్గా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది. అఫ్కోర్స్ బ్యాక్ కెమెరాస్లో చూసుకుంటే 4K 30 FPS మీరు వీడియోస్ని అయితే రికార్డింగ్ చేయొచ్చు. సో బ్యాక్ కెమెరా మాత్రం నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వీడియోస్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి బాగానే ఉంది ఓవరాల్గా వీడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రోస్. ఖచ్చితంగా ఇది అండర్ 25K బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. బట్ ప్రతి మొబైల్లో కూడా కొన్ని కాన్స్ ఉంటాయి కదా, ఈ ఫోన్లో కూడా కొన్ని కాన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మీకు ఎలాంటి కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఈవెన్ ఫ్రంట్ టెంపర్డ్ గ్లాస్ కూడా వీళ్ళు ఎలాంటి టెంపర్డ్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది నాకు చాలా చాలా పెద్ద మిస్టేక్ లాగా అనిపించింది. 2025లో ఉన్నాం మనం, ఖచ్చితంగా మనకి బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తుంటే చాలా బెటర్గా ఉండేది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే మాత్రం వస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్తే దీనిలో మీకు Dimensity 7400 చిప్ సెట్తో వస్తుంది. ఇది 4 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్డ్ అయింది. సో ఖచ్చితంగా ప్రాసెసర్ అనేది పర్ఫార్మెన్స్ క్యాపబుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బట్ వీళ్ళ ఆప్టిమైజేషన్ కరెక్ట్గా లేదో ఏమో కానీ ప్రాపర్గా మొబైల్ హీట్ అవుతుంది. అండ్ మరీ ఎక్కువ మల్టిపుల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అంటే PUBG, BGMI ఇలాంటి హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ ల్యాగ్ అవుతా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ అయితే కాదు. సో డైలీ నార్మల్గా యూజ్ చేస్తాం అనుకుంటే నో ప్రాబ్లం బై చేయండి. హెవీ గేమింగ్ ఆడతాం, హెవీ ఎడిటింగ్ చేస్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మొబైల్ని మీరు స్కిప్ చేయండి. ఇది మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ అయితే కాదు. అఫ్కోర్స్ మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ సపోర్ట్ వస్తుంది, కంప్లీట్లీ మీకు గూగుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, అంటే మీకు గూగుల్ అప్డేట్స్ అనేవి ఇన్స్టాంట్గా వస్తాయి కాబట్టి రీసెంట్ టైమ్స్లో మోటో మొబైల్స్లో అప్డేట్స్ కూడా ఈవెన్ మీకు OS అప్డేట్స్ అనేవి చాలా బెటర్గా వస్తున్నాయి కాబట్టి సో ఆ పాయింట్లో మీరు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా తీసుకోవచ్చు. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసి దీన్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. నెంబర్ 3 NFC. దీనిలో NFC కూడా అవైలబుల్గా లేదు. సో 25,000 రూపీస్ ప్రైస్లో దీన్ని లాంచ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా NFC ఖచ్చితంగా సపోర్ట్ ఉండుంటే మాత్రం సో నాకు ఒక బెస్ట్ ఆప్షన్ లాగా ఇది అనిపించేది. బట్ ఓవరాల్గా మనం ప్రైస్ ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రతి స్పెక్స్ కూడా మనం కావాలనుకుంటాం కాబట్టి సో ఆ పాయింట్లో చూసుకుంటే మాత్రం మోటో H60 Fusion అనేది డెఫినెట్గా అండర్ 25K ప్రైస్లో ఒక మంచి మొబైల్ లాగానే అనిపించింది. సో ఓవరాల్గా ఓన్లీ నాకు పర్ఫార్మెన్స్ తప్పితే మాత్రం రిమైనింగ్ అన్ని కూడా ఎవ్రీథింగ్, కెమెరా, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, బ్యాటరీ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈవెన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చాలా చాలా బెటర్గా అనిపించాయి. సో మీకు ఏమనిపించిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ అండర్ 25,000 రూపీస్ ప్రైస్లో మాత్రం మోటో H60 Fusion అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని నేను బ్లైండ్గా అయితే చెప్పగలను. ఇది గైస్ మోటో H60 ఫుల్ రివ్యూ అనుకోండి, లేదంటే ఇది ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. బట్ ఓవరాల్గా మీరు 25,000 బడ్జెట్లో ఈ మొబైల్ని కొనుక్కోవాలనుకుంటే మాత్రం సో డెఫినెట్గా ఇది ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు బ్లైండ్గా దీన్ని పిక్ చేయొచ్చు.